అయితే సభాముఖంగా నా అభిమానం కోరేది ఏంటంటే కొత్త తరం నూతన తరం హీరోల్ని మీరు ఏ విధంగా ఇచ్చిపోవచ్చు. ఒకే రీజన్, మీరందరూ నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానం ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం. వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డల ఏజ్. నా కుమారుడు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు వచ్చినాయి. అలాగే ఈనాడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడియనంగా అదే ఏజ్. వాళ్ళతో మనకు కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి దూరం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నచ్చకపోతే సైలెంట్గా. అందువల్ల ఎవరితో మీకు పోటీ ఎక్కర్లా. ఈనాడు మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడడు. అలాగే వాళ్ళంతా నా బిడ్డలు లాంటి వాడు, వాళ్ళతో నేను పోటీ పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోవద్దు. ఇది సభంగా నా ఆవేదన, నివేదన. ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినందుకు అయినా నేను సన్మానాన్ని ఇష్టపడిన మిత్రులందరికీ తెలుసు. వాళ్ళు కూడా చెప్పారు, జగన్మోహన్ రావు గారు, వెంకటరావు గారు, శ్రీనివాస్ గారు అంతా చెప్పారు. అయినా నేను తప్పించుకున్నామని చూశాను ఈసారి కూడా. చాలా కాలం 10 ఏళ్ళు అడుగుతున్నారు, ఏమంటే పెద్దవాడు సెంట్రల్ ప్లేస్ అంటే మేము అన్నీ ఇంత కష్టపడుతుంటే మీరు సన్మానానికి కూడా మీరు ఆలోచించే సభాముఖం కనపడరు ఏమిటండి ఇది. కాబట్టి మీ అందరికీ తెలుసు, నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్. I'm a private man, though I'm a public figure, though I'm a private person. So, I'm a shy type of person. ఈ సభలో అభినందనలు ఇవన్నీ పెద్దగా ఇష్టపడే మనిషిని కాదు. అయినా నేను ఏం సాధించానని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. నటుడుగానే వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది, నటుడుగా కూడా ఇంకెన్నో మిస్ ఎక్కాల్సి ఉంది. అయినా నాకు సన్మానం. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో ఏ కామనర్, వన్ అమాంగ్ సో మెనీ పీపుల్ అనే ఫీలింగ్ నాలో ఉంటే ఈ సన్మానాలు ఇవన్నీ అంతగానే ఇష్టపడేవాడు కాదు. అయినా తప్పించుకోవడాన్ని ఆ మధ్య బలవంతం చేస్తే సరే ఫోన్ చేయండి, ఎన్నిసార్లు ఇప్పుడు వదిలేమైనా తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్తాను. నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను, ఫోన్ చేయకుండా డైరెక్ట్ కాల్ వేసుకొచ్చాను. సో యాక్చువల్లీ కార్నాడు మీ ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో వాళ్ళందరూ వచ్చినప్పుడు కాలంటాం బాగోలేదు. అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 10 రోజులు ఇప్పుడు మా ఊళ్ళో ఉండే అవకాశం వచ్చింది ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాను. And I thank each and every person, one and every person from my heart, from my mind, from everything of mine. Thank you. ఆ మధ్య రాజమండ్రిలో షూటింగ్ చేసేటప్పుడు మరొక విశేషమైన అభిమాని కలిశాను. అతని పేరు సత్యనారాయణ. కానీ అతన్ని ఆ ప్రాంతంలో అందరూ వాళ్ళ బజార్లో కూడా చివరికి బహుశా వాళ్ళ భార్య కూడా శోభన్ బాబు అంటేనే బలుగుతాడు. ఆయన భార్య కూడా ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నాడు, పరిచయం చేశాడు. శోభన్ బాబు అంటే ఆయన కనపడదు అసలు. అభిమానంతో నన్ను సర్ప్రైజ్ వచ్చారు ఇంతకాలం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే బలరామకృష్ణుడు ఈ మధ్య నేను నటించాను. దయచేసి ఈ అభిమానం విశేషంగా నాకు ఈ మధ్య సందర్భం అవుతుంది. గ్లామర్ హీరోగా నన్ను మనోహర్ చూసిన మీరు బలరామకృష్ణుడు బలరామయ్య చాలా కఠినమైన పాత్ర. నిజానికి మా కుటుంబంలో అందరి అభిష్టానికి విరుద్ధంగా ఆ పాత్ర నేను అంగీకరించాను. ఆ సినిమా ఒరిజినల్ పిక్చర్ ఛానల్లో ఉంది, అది చూసి మా వాళ్ళు ఎవరో యాక్సెప్ట్ చేయాలి. ఈ పాత్ర ఎట్టి పరిస్థితుల్లో మీరు వేయడానికి వీలేదని అందరూ పట్టుబట్టారు. కానీ నేను అప్పటికే ఆ నిర్మాతకి దర్శకుడు నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం యాక్ట్ చేశాను. అయితే మీ అభిమానానికి నిదర్శనం ఏంటంటే నేను గొప్పగా నటించానని చెప్పాను, కానీ మీ నిదర్శనం ఏంటంటే అది కథానాయకుడు ఒక కథానాయకుడు పాత్ర అయినా విశేషించి ఇట్ ఇస్ మోర్ ఏ విలనస్ క్యారెక్టర్, గ్రేవస్లీ విలనస్ క్యారెక్టర్. అది సాధారణంగా ఏ హీరో వేయడానికి సాహసించకూడని పాత్ర. సాహసం చేశాడు, ఏదో నా పరిధిలో నేను నటించాను. నా అభిమానులే కాదు, అభిమానులు కాకుండా కూడా ఎంతో మంది నన్ను అభినందించడం నన్ను ఆశ్చర్యచకితం చేసింది. ముఖ్యంగా లేడీస్ అభిమానం పొందిన, విశేషంగా లేడీస్ అభిమానం పొందిన ఒక కథానాయకుడు
ఒక విలన్ క్యారెక్టర్ వేసినా కూడా ఆ అభిమానం ఏమీ తగ్గకుండా పైగా నేను అడిగేవాడిని ఈ రాజమండ్రి షూటింగ్ టైంలో చాలా మంది లేడీస్ వచ్చి బలరాం కృష్ణ మీరు బాగున్నది మాకు బాగా నచ్చిందంటే నేను ఎదురు ప్రశ్న వేసేవాడిని ఏంటమ్మా సింపథెటిక్ క్యారెక్టర్ కాదు కదా, సింపథీ లేని సానుభూతి లేని క్యారెక్టర్ కదా, మీకు ఎందుకు నచ్చిందంటే ఎందుకంటే మాకు నచ్చింది మేము చెప్పలేము, మాకు నిజంగా చాలా బాగుందని చెప్తే నేను అనుకున్నా ఈ జన్మ ధన్యం. మీ అందరి అభిమానానికి మీ అందరి అభిమానంతో ఇంత దూరం నేను వచ్చాను తప్ప మీ అభిమానానికి నేను డిజర్వ్డ్ అని ఇంతగా డిజర్వ్డ్ అని నేను అనుకుంటున్నాను. అనుకునేట్టు మీరు చేస్తున్నారు అంటే ఈ ప్రోత్సాహం, మీరు ఇచ్చే ఉత్సాహం, ఈ ఊపు, దీంతో కొన్నాళ్ళు మిమ్మల్ని అలరించడానికి ఆహ్లాదపరచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు సగవంగా తలెత్తుకునేట్టు నేను చేస్తాను. ఇది నా హామీ. కొంచెం డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేశారు కాబట్టి వాళ్ళని బిడ్డలాగా క్షమించమని అన్నారు. గొడవ చేయడం సహజం, బిడ్డలు తప్పకుండా గొడవ చేస్తారు. అయితే వీడు బిడ్డలే కాదు, మీరంతా నా బిడ్డలే కాదు, బిడ్డల కంటే ఎక్కువ. కారణం ఏంటంటే బిడ్డలు కూడా అభిమానించవచ్చు, లేదా మీ అంతా అభిమానించవచ్చు, మీకంటే అభిమానించడం అసాధ్యమైన విషయం. అసాధ్యం, దుస్సాధ్యం. ఎక్కువగా మీకంటే ఎక్కువగా వాళ్ళు నన్ను అభిమానిస్తామని చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నాను. వాళ్ళకంటే ఇంకో రకంగా మీరు ఎందుకు ఎక్కువ అంటున్నారంటే నా బిడ్డల కంటే కూడా వాళ్ళు నా ఆస్తిలో నా సంపాదనలో వాటాలు అడుగుతారు. మీరు ఏ వాటా అడగండి, మీ టేబుల్లో నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా నాకు తెలిసి 10-15 ఏళ్ళుగా నేను మీకు ఎవరికి నేను ఉత్తరాలు రాయట్లేదు, ఫోటోలు పంపిస్తలేదు, మీ టెలిఫోన్స్ కూడా నేను ఆన్సర్ ఇవ్వట్లేదు, నేను పక్కనే ఉంటాను ఆన్సర్ ఇవ్వట్లేదు. దాని అందరికీ ఒక కారణం, నేను ఆన్సర్ ఇస్తే ఒకసారి మీ టెలిఫోన్ నేను ఆన్సర్ ఇస్తే మీరు 100 టెలిఫోన్ చేస్తారు, 100 ఖర్చు పెడతారు. ఎంతో టైం, ఎంతో ఎనర్జీ, ఇవన్నీ మీరు నా మీద వేస్ట్ చేయడం నాకు ఇష్టం. మీ అభిమానానికి డెఫినెట్ గా నేను రెసిప్రొకేట్, అంతర్లీనంగా నేను రెసిప్రొకేట్ చేస్తాను. అందువల్ల మీరందరూ ఆ విషయంలో నన్ను మీ కాలం కానీ మీ ఎనర్జీ కానీ ఏ విధంగా వృధాపరచడం నా మూలంగా నాకు ఇష్టం లేదు. అందుకే ఎంతో కాలంగా నేను ఎప్పుడు ఏ విధమైన ఎంకరేజ్మెంట్ నేను మీకు ఇవ్వాల, అయినా కూడా మీరు ఎంత అభిమానంగా నన్ను చూస్తున్నారంటే ఎందుకంటే ఇద్దరు కొడుకులుంటే లేదా ఇద్దరు కూతురుంటే ఒకరికంటే ఒకరికి ఒక సెంటు భూమి, కొన్ని 100 ఎకరాలు ఇచ్చినా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక సెంటు భూమి అంటే ఇటు అయితే కొట్టుకుని వాళ్ళు కొట్టుకుని మనం దొరుకుతారు. అటువంటి రోజుల్లో ఏమీ ఇవ్వకుండా ఏమీ చేయకుండా, కనీసం మీ టెలిఫోన్స్ నేను ఆన్సర్ చేయకుండా, మీ లెటర్స్కి నేను ఆన్సర్ చేయకుండా ఇంతకాలంగా నేను చేస్తూ తప్పులు చేస్తాను నాకు తెలుసు, ఆత్మసాక్షిగా నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను. కానీ మీ భవిష్యత్తులు ఎక్కడ దెబ్బతింటాయని, అహర్నిశలు నన్ను ఆరాధించే నా అభిమానుల భవిష్యత్తు దెబ్బతింటాయని నేను వెనకడుగు వేశాను. అది మీరు అందరికీ తెలుసో తెలియదే కానీ నన్ను మన్నించాను.